నీ వల్లే చిక్మంగళూరు ఫ్లాప్ అయింది. అది నీ లక్కు. చిక్మంగళూరు పోకపోవడమే మంచి విషయం ఇప్పుడు, ఎందుకంటే అసలు బులాన్గిరి పీక్ పోలీసులేరు. పోలీసు నేను ఈ టైంకి అక్కడే ఉన్నా కదా నేను. అవును, కానీ అక్కడికే వద్దాం అనుకున్నాం. అసలు ఇప్పటికి నువ్వు రిటర్న్ అయిపోతుంటావు, హైదరాబాద్ ఉంటుంటే ఈ టైంకి. అట్లా అని గోవా తిప్పిండు కాకా. కాకా ఏమనుకున్నావు? पहले प्लान कैंसिल हुआ, फिर बस कैंसिल हुई, फिर हम पहुंच गए. As usual, most happening place in Goa, that's Baga. సురేష్ అన్న ఏందన్నా చెప్పలేదు చేయలేదు, బ్రేక్ఫాస్ట్కి వచ్చేసినాను కాదన్నా. ఇక్కడ పోహా తక్కువ ఉంది, వీడు వస్తే వీడి ఖతం చేసేస్తాడని తొందర వచ్చేసినావు కదా నన్ను. కాదన్నా, నా ప్లేట్ చూడు, నీ ప్లేట్ చూడు. ఇందుకోసమే కదా తొందర వచ్చినావు నువ్వు. తెలుసా అన్న, తెలుసు. వేసుకోవాలా? ఏం వేసుకోవాలా? పోవానా? ఉందా అన్న ఆడ పోవా? ఉందా చెప్పు. నా కోసం అన్ను, నా ప్లేట్లు ఉందా అన్న పోవా? ఏందన్నా ఇట్లా చేసినావు నువ్వు? వచ్చిందా నా ఫేస్లో? మస్తుందన్నా నీ డ్రెస్సింగ్ స్టైల్. అసలు ఫార్మల్ షర్ట్ చేసి రామ్రాజ్ కాటన్ వేసి బాక్సర్. బా అసలు ఎవరు సృష్టించలేదండి ఏంటంటే. బాగుందన్న, జాగ్రత్తగా నడుపు బండి, ముందు బ్రేక్ కొట్టకండి. కాదు, ముందు బ్రేక్ కొట్టకు. మొన్న పడ్డట్టుగా అయింది కదా సెప్టిక్. నేను పడ్డా. నేను అన్నా ముందు బ్రేక్ మాత్రం కొట్టకన్నా ప్లీజ్. ఓకే, ముందు బ్రేక్ మాత్రం కొట్టక ప్లీజ్. ఏదది అది మర్చిపో ఉందని. ఓకే, లేకపోతే మొన్నట్లా పడతావు. చెప్తున్నా, జాగ్రత్త చెప్తున్నా ముందే. ఎక్కడికన్నా పోయేది మనమా? ఆరంబోల్, మోర్జిన్ బీచ్, లెఫ్ట్. అన్ని రూట్ తెలుసుకోవాలన్నా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. బండి నడపడం కాదు, గోవాలకి రోడ్లకు డిజైన్ చేసింది నేను కాదన్నా. బండి నడపడం కాదు. మా తాతగారు గోవాలో సివిల్ ఇంజనీర్ రిటైర్డ్. ఆయన ఇదంతా ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ అంతా తాతగారు. నడపరాదన్న బండి అన్నా, మళ్ళీ ఫ్రంట్ బ్రేక్ దూరం పడతాం. ఎటు పోదాం? లెఫ్ట్ రైటా? ఏమనిపిస్తుంది? అలా చూసినావు బోర్డు అన్నా, బోర్డు చూసినావు నువ్వు, బోర్డు చూసినావు బోర్డు. అరే చెయ్యి పెట్టకే మధ్యలో సింగింగా ఇండియా. ఎలా ఉంది గోవాకి రావడం? చాలా నా జీవితంలో, భారతదేశంలో మధురమైన అద్భుతమైన భగవంతుడు ఏం చేయరే. ప్రతి చోటు వచ్చినావు. పదా ఈ హౌస్ ఏం చేసింది? అవునన్నా, మీ తాత కట్టినప్పుడు రావా చెప్పిన. కొబ్బరి తాగు, మంచి నిత్య యవనంలో पानी वाला या पानी के साथ बोले नहीं कि ऐसा जाना मोटी. ఎన్నిసార్లు అడుగుతావు అన్న? నా మీద నమ్మకం లేదా అన్న నీకు? నాకు అర్థం కాదు. చెప్తున్నా కదన్న రూట్. అన్న ఏందన్నా పారిపోతున్నావు అనుకుంటున్నాడు అన్న. ఇట్లా చెయ్యకే నువ్వు ప్లీజ్.
కానీ మస్తు ఉందన్న హెల్మెట్ నీకు ఇది జబర్దస్త్ ఉంది హెల్మెట్ అచ్చా అచ్చా అచ్చా. అన్న పైనాపిల్ జ్యూస్ తాగాలి మంచిది నీకు తెలుసు కదా చాలా మంచిది పైనాపిల్ జ్యూస్ रोस्टेड पाइनएप्पल बना देगा भाई अभी टाइम लगता अरे अरे बोलिए बनवा देता हूँ बोलना पड़ेगा చెప్దామా టేస్ట్ చేద్దామే ట్రై చేద్దాం ట్రై చేయడం ఎప్పుడు లేట్ చేయొద్దు అర్థమవుతుందా నేను ట్రై చేసుకోవాలా అంటే ఏమైనా అయితే నీ ఇష్టం అంటావు एक्सपेरिमेंट्स అన్ని కలిమే ట్రావెల్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని సురేష్ అంతే ఇది బండ మీద శిలా శాసనం అంటారు ఇది మారదు స్ప్లిట్ వేస్తా అన్న ప్రతి స్ప్లిట్ చేస్తా అన్ని జాయినింగ్ అయ్యాలని స్ప్లిటింగ్ ఓకే ఓకే కార్లు వస్తే కొడైకెనాల్ పరిస్థితి ఇక్కడ కూడా చూడు మొత్తం కార్లు జామ్ అయిపోయినాయి అగో లెఫ్ట్ పోతుర్రు రైట్ పోతుర్రు నువ్వేమో ఆగినావు హెల్మెట్ మస్తుందన్నా నేను ఏదైనా చెప్పు జబర్దస్త్ హెల్మెట్ అన్న అతను ఎక్కడ ఈ హెల్మెట్ నీకు ఎవరిచ్చారన్న హెల్మెట్ వచ్చినప్పుడు ఈ హెల్మెట్ వాడాడు ఏదో వేరే పేరు చెప్పినావు ఇందాక చేయి పెట్టగట్ట వెల్కమ్ టు గోవా వెల్కమ్ టు గోవా ఎంత వీడియో తీసినా ఇప్పుడు వెల్కమ్ చెప్పిన వాళ్ళ స్వాగతం వెల్కమ్ టు ఆరంబోల్ అది అది అస్సలు ఓవర్టేక్ చేయాలంటే నువ్వే అన్న ట్రాఫిక్ చాలా ఉంది ఈరోజు విషయం ఎటు పోవాలని అడగపోయిందన్నా అన్నా దారి ఎటు పోవాలని అడగవు అన్నా కాదు అప్పటి నుంచి అడిగినావు ఎటు పోవాలని అడగవు అన్నా దారి కాదు ఎటు పోవాలని అడగవు అదే తీసుకెళ్తుంది సెట్ చేసి నా దారి అడుగుతలేవు నన్ను గ్యాస్ వచ్చేసిందా తీసుకెళ్తాను చెప్పానా డిసప్పాయింట్ అయినావా నా నుంచి చెప్పాలి ముందే వెనక ముందే నువ్వు అడిగితే చెప్తాను దారి అదర్వైజ్ బండి ఎటు పోతే దారి అడగవు ఎటువైనా గోవా ఎటు పోయినా కావాలి అసలు ఫిలాసఫీ ఎక్కడికి వెళ్ళి తెస్తావు నువ్వు చేయి పెట్టగా అడ్డం ప్లీజ్ అన్న అసలు వీడియో తీయని ఇస్తలేవా నన్ను చేయి పెట్టేస్తున్నావు అడ్డం నా దారి పోయింది అన్నా లెఫ్ట్ పోవాలి లెఫ్ట్ పోవాలి నా మాట నువ్వు నిజంగా లెఫ్ట్ పోవాలి అది బంద్ చేయి మరి నిజంగా లెఫ్ట్ అది బంద్ పోవాలి చేయి అయిపోయినా తీసుకొచ్చి అన్న లెఫ్ట్ పోవాలన్న నిజంగా చెప్తున్నా మజాగా చెప్తలే లెఫ్ట్ పోవాలి ఆగు తప్పు చేసినావు అన్న లెఫ్ట్ పోవాలి మనం అక్కడే లెఫ్ట్ పోవాలి తప్పు చేసేసినాం మొత్తం అలా ఇక్కడే పక్కనే సరే అయినా కొత్త దారి తెలుసులే కొంచెం దూరం పోయినాక లెఫ్ట్ పోదాం మళ్ళీ లెఫ్ట్ ఉంటుంది అదన్నీ గల్లీలు ఉంటుంది ఏ లేదు అసలు అక్కడే లెఫ్ట్ పోవాలి కానీ నేను ఇట్లా పోతాను సరే 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 కొత్త వస్తుంది అప్పుడు వచ్చి కానీ ఇది ఈ ఇళ్ళలో ఎవరైనా ఉంటారా అన్న ఏదో స్టోరీ ఉంటుంది కదా చెప్పొచ్చు కదా చెప్పు కదా స్టోరీ లేదా బుక్స్లో ఇలాంటి వైకుంఠ స్మృతి అంటే అబ్బా అదే చూసావా చూడలేదన్నా అంటే ఆ వ్యక్తి చనిపోతే వాళ్ళని అందులోనే పెట్టేసి ఆ, అతని యొక్క వైకుంఠ స్మృతి అంటే స్వర్గంలో ఉన్నాడు ఇతను ఆ ఇంట్లోనా కాదన్నా ఇంత చల్లగా చెప్తావేందన్నా ఇలాంటి మ్యాటర్ నువ్వు నేను ఏదో పెద్ద మంచి ఇల్లేమో అని నేను అనుకున్నా గోవా అని ఎందుకు పిలిచారు అంటే ఇక గోవులు ఉన్నందుకు గోవా ఇక్కడికి ఎక్కడ కనబడవు ఓకే ఓకే గోవాలో కనబడతాయి నువ్వు ఏ సిటీలో కనబడవు అవునా అన్ని దారులు మిస్ చేస్తావు అన్నా నువ్వు సరే ఇక నాకు తెలిసిన దారిలో తీసుకెళ్తా నాకు తెలుసు కదా అన్నీ ఇక్కడ లెఫ్ట్ పోనీ ఇక అన్నీ మిస్ చేసినావు అక్కడ 3 లెఫ్ట్లు మిస్ చేసినావు సరే ఈ లెఫ్ట్ పోనీ ఇక ఏం చేస్తాం అన్నా ప్లీజ్ అన్న చూసి నడిపే బండి అన్నా ప్లీజే ఎందుకన్నా అట్లా చేస్తావు పట్టా చేసినట్టున్నావు నువ్వు ఏం లేదు అబ్బా ఏముంటాయి అన్న ఈ దారుల కోసమే అన్న నేను వచ్చేది గోవాకి క్రేజీ ఉంటుంది అన్న కెమెరాలో ఎంత మెమరీ స్టైలిష్గా చూపిస్తారు కాదు చెయ్యటం ఎందుకు పెడతావు అన్న ప్రతిదానికి చెయ్యటం పెడతావు అది కొన్ని వీడియో తీయడానికి
బాగుంటాయి, కొన్ని న్యాచురల్గా మనం కళ్ళతో చూసేయడానికి బాగుంటాయి. అంతే. ఇది కళ్ళతో చూడడానికే బాగుంటుంది, వీడియోలో ఏమనిపించదు. ఇది ఏదో గోడు ఉంది, పక్కన ప్రకృతి ఉంది అనిపిస్తుంది అంతేగాని ఏమనిపించదు. నథింగ్. చూస్తుంటే ఎంజాయ్ చేయొచ్చు. అన్న చూసి జాగ్రత్త, 10 మంది హారన్ కొడుతుర్రే నువ్వు నడిపితే బండి. థ్యాంక్స్ అన్న. చూడు వాడు ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతుంది తెలుసా. విక్కీ కౌశల్ తోబా తోబా సాంగ్. తోబా తోబా సాంగ్ పెట్టి ఎడిట్ చేయాలి వీడియో. అన్న వెనకాల బండి అటు పోవాలా. నాకు తెలుసు అన్న, అన్ని రూట్లు తెలిసి అడగొద్దు నన్ను. ఏందన్నా ఇది, ఎటు తెచ్చినావన్నా? అన్న రూట్ మర్చిపోయినావన్నా. అన్న రాంగ్ రూట్ పోతున్నామే. చూసుకో అని ఏమో అన్న, రాంగ్ రూట్ అయిపోయింది. రాంగ్ రూట్ అయితే రాంగ్ రైట్ అవుతుంది. రాంగ్ రూట్ అవుతుందా? రైట్ ఎప్పటికీ రాంగ్ కాదు, రాంగ్ రైట్. పోతున్నా, నాకు ఎక్కడ పోతున్నా కూడా అర్థం. ఎట్లా అంటావు? తిప్పుతావా వెనకకి? సీక్రెట్ ప్లేస్ నోబడీ న్యూ. నోబడీ న్యూ అంటే హౌ డూ యూ నో? ఆరంబోల్ సీదా చెప్తున్నా కదా అన్న స్టేట్ అని, నమ్మవా అన్న నన్ను నువ్వు? పెద్దకాక ఎందుకు ఇస్తుండే మళ్ళీ? కాదని ఇంటర్నెట్ వస్తలేదు నీ ఐఫోన్లో, ఇంకా దారి తెలియదు నాకు. నువ్వు ఎటు పోతే అటే తీసుకోని. యంత్రాలను కన్నా మనుషులను నమ్ము. మనుషులను నమ్ము. మొర్జిన్ పోతురే. అచ్చా ఆరంబోల్ కింద చేరుతున్నామా లేదా అన్న? అన్న ఆడుకుంటా నన్ను ఆరంబోల్ ఏందన్నా? బాగున్నాయి. ఇది చాలా బాగుంది నీకు. అదే బాగుంటుంది అన్న. అవునన్న అదే బాగుంటుంది. ఇంకొంచెం పెద్దది తీసుకోవా? ఇట్లా ఫుల్ పెద్దగా ఉండాలా? లేదే, ఇట్లా పెద్దగా ఉండాలా, ఇట్లా తల వరకు రావాలా. ఇట్లా కాదు, కొంచెం ఇట్లా ఇంకా కొంచెం పెద్దగా ఉండాలి. పెద్దగా అంటలేనా? బాగుంది, కొంచెం పెద్దది తీసుకో, బాగుంటుంది. అవునవును, ఓకే తీసేసుకోనా. నీది మస్తు ఉంది, నాది వేస్ట్ ఉంది, బేకార్ అనిపిస్తుంది నాకెంత. అంటే ఇదే నాది బాగుందా? మంచిగా నేను సెలెక్ట్ చేసినప్పుడు దానికి తిరిగి ఉన్నది. సరేనా? అది నేను సెలెక్ట్ చేసిన అంటావు. ఏం లేదా? సరే అచ్చా బాగుండే. ఏం లేదంటూ పానీ పీ సక్తే అంటావు. ఏందో అన్నాను. ఎంతసేపు నడుతుందమ్మా? వీడియో రాగానే మాట మారుస్తున్నావు అన్నాను. రేపన్నది తెలియదురా, నీ కలలని కట్టేసి తిట్టేసి మరమని చిగనువు మారకురా. పదరా పదరా సామి, ముందుకు పదరా సామి, పక్షుల పాటలు రమ్మంటున్నాయి తెల్లా లేదా ఏమి. అక్కడ మనం పోవాల్సింది చూడు, అక్కడ పౌండ్ వాటర్. అర్థమైందా? మా ఇంత ట్రెక్కింగ్ చేయాల్సి వచ్చింది దీనికోసం అన్నా. టైం వేస్ట్ చేస్తున్నావు అది ఇది అంటావు అన్నా నువ్వు ఎప్పుడు. అవునా? ఎంత మాట మారుస్తావు అన్నా నువ్వు, అసలు నాకు అర్థం కాదు. టైం వేస్ట్, ఎంతసేపు నడవాలి? ఏం సంగతి, ఎట్లుంది వాటర్?
ఎమలా పదరా పదరా సామి ముందుకు పదరా సామి కొండ కోనలు రమ్మంటున్నా ఎల్లం పదవా సామి బాబా అన్నా స్పెక్స్ ఎవరు కొనిపించారు అని గ్రేట్ అన్న ఇరాగునే అన్న నీ స్పెక్స్ నాది ఇక్కడ గేమ్ అంత నువ్వు అనుకున్నట్టు జరగాలి, అంత నీ ప్రేమలోనే రావాలి. నా ప్రేమ గురించి నువ్వు బాధపడవచ్చు, నా ప్రేమ గురించి నువ్వు ఆలోచించవు. నేను నీకన్నా ఐ మే టేక్ బెటర్. సరే తీ దా. बैक टू हैदराबाद। तो शॉर्ट ट्रिप, वेरी शॉर्ट ट्रिप हो गया था, तो बस एक दिन का ट्रिप हो गया था। फिर हम लोग रिटर्न कार पे आ रहे थे, तो अनएक्सपेक्टेडली ये रोड पे आ गए हम लोग। एंड दिस इज रियली ब्यूटीफुल रोड। ये अंबोली घाट रोड है एंड यहाँ पे वाटरफॉल्स है। और हम लोग प्लानिंग नहीं करे थे ये वाटरफॉल्स के लिए, बट सडनली वाटरफॉल दिख गया था हमें, तो अब वहाँ पे नहीं जा पाए। तो फिर बारिश भी बहुत हो रही थी, सो वी डोंट वांट टू टेक अ रिस्क, तो हम लोग रिटर्न हो गए।